అందమైన భాగ్యనగరానికి పునాది, ప్లేగు వ్యాధిపై గోల్కొండ వాసుల విజయానికి ప్రతీక, కుతుబ్ షాహీలచే కట్టబడిన సుందరమైన కట్టడం చార్మినార్. చార్మినార్ను ఆనుకుని ఉండి భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తున్న భవ్యమైన భాగ్యలక్ష్మి మందిరం. పాలరాతి కట్టడాలకు ఏమాత్రం తీసిపోకుండా కైలాసమే భాగ్యనగరానికి కదిలొచ్చిందా అనేట్టుగా కళ్ళు మిరమిట్లు గొలుపుతున్న చార్మినార్ను కట్టించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక హిందూ స్త్రీకి పుట్టిన సంతానమని మీకు తెలుసా? ఇంకా మరెన్నో విశేషాలను నేరుగా చార్మినార్ ప్రాంతానికి వెళ్లి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. 1543లో కుతుబ్ షాహీ డైనస్టీ స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండలోని ఒక మసీదులో ప్రార్థన చేస్తుండగా అతని రెండవ కుమారుడు జంషీద్ కత్తితో ఒక్క వేటు వేసి తండ్రి తలనరికి అత్యంత దారుణంగా చంపేశాడు. సింహాసనం అధిష్ఠించడానికి అడ్డుగా ఉన్న పెద్ద కుమారుడి కళ్ళు తీసేయించాడు. ఎదురు తిరిగిన కులీ కుతుబ్ షా మూడవ కుమారుణ్ణి చంపేశాడు. దాంతో ఆరవ కుమారుడు గోల్కొండ నుండి పారిపోయి విజయనగర సామ్రాజ్యంలో తలదాచుకున్నాడు. అలా 1543లో జంషీద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు. జంషీద్ విధినైతే గెలిచాడు కానీ చావును గెలవలేకపోయాడు. పట్టుమని 7 ఏళ్లు పరిపాలించాడో లేదో 1550లో క్యాన్సర్ రోగంతో మరణించాడు. అప్పటికి అతడి కొడుకు వయసు కేవలం 7 ఏళ్లు. అలా 1550లో కేవలం 7 ఏళ్ల వయసులో సుబాన్ కులీ కుతుబ్ షా గోల్కొండకు మూడవ సుల్తాన్గా సింహాసనాన్ని అధిష్ఠించాడు. సుభాన్ తల్లి కోరిక మేరకు అహ్మద్నగర్ రాజు గోల్కొండ వ్యవహారాల్లో వేలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక బయటి వ్యక్తి ఇండైరెక్ట్ గా గోల్కొండను శాసించడం మంత్రులకు, సేనాధిపతులకు నచ్చలేదు. దాంతో విజయనగరంలో ఆశ్రయం పొంది కాలం గడుపుతున్న కులీ కుతుబ్ షా ఆరవ కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు కబురు పంపారు. నువ్వే గోల్కొండను కాపాడాలని మొరపెట్టుకున్నారు. అలా ఇబ్రహీం కులీ కుతుబ్ షా రీ ఎంట్రీ ఇచ్చి సుభాన్ను గద్దె దింపి అదే సంవత్సరం అంటే 1550లో గోల్కొండకు 4వ సుల్తాన్గా సింహాసనాన్ని అధిష్ఠించాడు. తండ్రి హయాంలో సుబేదార్గా పనిచేసిన అనుభవం, అలాగే విజయనగర సామ్రాజ్యంలో అనేక ఏళ్లు ఉండి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయడం కారణంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండను సమర్థవంతంగా పరిపాలించి సైన్యాన్ని పటిష్టపరిచి రాజ్యాన్ని బలోపేతం చేశాడు. వీరి హయాంలోనే మనం ఇప్పుడు చూస్తున్న హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం, గోల్కొండ పట్టణాన్ని హైదరాబాద్ను కలుపుతూ మధ్యలో మూసీ నదిపై ఉన్న పురాణాపూల్ బ్రిడ్జులను కట్టించడం జరిగింది. 1580లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణించడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. మళ్లీ డ్రామా స్టార్ట్ అయింది. ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు 6 కుమారులు. మొదటి కుమారుడు దురదృష్టవశాత్తు ఇబ్రహీం గారి కంటే ముందే ఒక యుద్ధంలో పోరాడుతూ మరణించాడు. కాబట్టి రెండవ కుమారుడు హుస్సేన్ కులీ లెక్క ప్రకారం సింహాసనం అధిష్ఠించడానికి అర్హుడు. అదీ కాకుండా ఇతడి ఎంగేజ్మెంట్ ప్రధానమంత్రి మీర్ షామీర్ కూతురితో జరిగింది. కాబట్టి మంత్రి గారి సపోర్ట్ కూడా ఉంది. ఇన్ని అనుకూలంగా ఉన్నా విధి అనుకూలంగా లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణించే సమయానికి ప్రధానమంత్రి మీర్ షామీర్ బీజాపూర్ సుల్తాన్లతో జరుగుతున్న ఒక యుద్ధంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. దాంతో ప్రధాన సేనాపతిగా ఉన్న రాయారావు గారు ఇక్కడి వ్యవహారాలను చూసుకుంటున్నారు. రాయారావు గారికి మరికొంతమంది మంత్రులకు హుస్సేన్ కులీ సుల్తాన్ కావడం అస్సలు ఇష్టం లేదు. వీళ్ళు ఇబ్రహీం గారి మూడవ కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మహమ్మద్ కులీ కుతుబ్ షాకి అప్పటికి కేవలం 15 ఏళ్లు. రాయారావు గారు మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సపోర్ట్ చేయడం వెనక అతడి తల్లి ఒక హిందూ స్త్రీ కావడమే కారణమై ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎగ్జాక్ట్ గా రీజన్ అయితే మనకు తెలీదు. అసలు విషయం ఏంటంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా మొదట్లో విజయనగర సామ్రాజ్యంలో కొన్నేళ్లు తలదాచుకున్నాడని చెప్పాను కదా. ఆ సమయంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా భగీరథి అనే ఒక హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ భగీరథికి పుట్టిన సంతానమే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇబ్రహీం మరణిస్తూ చివరి క్షణాల్లో మహమ్మద్ను సుల్తాన్ చేయాలని ఆదేశించాడని చెప్పి మొత్తానికి మహమ్మద్ కులీ కుతుబ్ షాను గోల్కొండకు 5వ సుల్తాన్గా గద్దెనెక్కించారు. ఇంతలో విషయం తెలుసుకుని హుటాహుటిన మీర్ షామీర్ భారీ సైన్యంతో గోల్కొండకు తిరిగి వచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. ఇలాంటి ట్విస్ట్ మీకు సినిమాల్లో కూడా కనిపించదు. మహమ్మద్ కులీ కుతుబ్ షా మీర్ షామీర్ ని కలుసుకొని మీరు అనుమతిస్తే మీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటానని సూపర్ ఆఫర్ ఇచ్చాడు. కూతురిని ఎవరికిచ్చి పెళ్లి చేయడం అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. గోల్కొండ సుల్తాన్ నా కల్లుడైతే చాలనుకొని మీర్ షామీర్ అందుకొప్పుకొని
తన కూతురిని మహమ్మద్ కులీ కుతుబ్ షాకిచ్చి పెళ్లి చేశాడు. పాపం హుసేన్ కులీ సింహాసనము పోయింది, పెళ్లి చేసుకునే అమ్మాయి పోయింది. సంవత్సరం తిరగకుండానే మహమ్మద్ కులీ కుతుబ్ షా సమర్థవంతమైన సుల్తాన్గా తనను తాను మలుచుకున్నాడు. తనను అడ్డు పెట్టుకుని గోల్కొండను శాసించాలని చూస్తున్న ప్రధానమంత్రి మీర్ షామీర్ అసలు ఉద్దేశాన్ని పసిగట్టి పదవిలో నుండి తొలగించి ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే పొండని కూతురితో సహా ఇరాన్కి తిరిగి పంపించేశాడు. ఆ తర్వాత రాజ్యంపై ఫుల్ ఫోకస్ చేశాడు. గోల్కొండ పట్టణంలో అప్పటికే జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే కొండ ప్రాంతంలో ఉండడం చేత పట్టణంలోని ప్రజలు నీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారు. ఇది చాలదన్నట్టు కొత్తగా కలరా, ప్లేగు వంటి వింత వింత రోగాలు స్వైర విహారం చేస్తున్నాయి. దాంతో మూసీ నదికి యువతలి వైపు ఒక భవ్యమైన నగరాన్ని డెవలప్ చేయాలని మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి మహమ్మద్ తండ్రి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ దిశగా ఆలోచించాడు. అందులో భాగంగానే గోల్కొండకు అటువైపు ఇబ్రహీం పట్నంను డెవలప్ చేయడం జరిగింది. కానీ త్రాగునీటి కొరత లేకుండా మూసీ నది గలగల పారుతుండడంతో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నూతన నగర నిర్మాణానికి ఎంచుకున్నారు. గోల్కొండ పట్టణంలో ప్లేగు వ్యాధి స్వైర విహారం చేస్తుండడంతో మంత్రుల సలహా మేరకు మహమ్మద్ కులీ కుతుబ్ షా కొద్ది రోజులు ప్రస్తుతం చార్మినార్ ఉన్నటువంటి ప్రాంతంలో బస చేశాడు. ఈ సమయంలోనే మహమ్మద్ కులీ కుతుబ్ షా, భగవంతుడా, ప్లేగు వ్యాధి నా ప్రజలను పొట్టనబెట్టుకుంటుంది. ప్లేగు వ్యాధిని నా రాజ్యం నుండి శాశ్వతంగా తరిమికొట్టి నాకు సహాయం చేయండి. ప్లేగు వ్యాధి తగ్గితే ఈ స్థలంలో ఒక సుందరమైన మసీదును కట్టిస్తానని ప్రార్థించాడు. కోరిన విధంగానే ప్లేగు వ్యాధి తగ్గడంతో ఆ స్థలంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో మనం ఇప్పుడు చూస్తున్న చార్మినార్ను కట్టించడం జరిగింది. ఈ ప్రాంతానికి దగ్గరలో చించలం అనే ఊరుండేది. దీన్నే చిచ్చలం అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ ఊరిని మనం శాలిబండగా పిలుచుకుంటున్నాం. ఈ చించలంలో నివసించే భాగమతి అనే హిందూ స్త్రీతో మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమలో పడ్డాడు. ఆమెపై తనకున్న అనిర్వచనీయ ప్రేమకు గుర్తుగా నూతనంగా నిర్మించబోయే నగరానికి భాగ్యనగరము అని పేరు పెట్టడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతిని పెళ్లి చేసుకున్నాక ఆమె పేరును హైదర్ మహల్ గా మార్చడం జరిగింది. హైదర్ మహల్ పేరు మీదే భాగ్యనగరానికి హైదరాబాద్ అనే పేరు పెట్టడం జరిగింది. చార్మినార్కి పునాది వేసేటప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా, భగవంతుడా, నదిలో చేపలను నింపి ఎలా సమృద్ధిపరిచావో అలా నూతనంగా నిర్మించబోయే ఈ నగరాన్ని కూడా జనాలతో నింపి దీవించు తండ్రి అని ప్రార్థించాడని దక్కనీ గ్రంథాల్లో రాసి ఉంది. కోరిన విధంగానే ఇప్పుడు హైదరాబాద్ లో పాపులేషన్ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. ఇదండి చార్మినార్ చరిత్ర. ఏదైనా ఒక మాన్యుమెంట్ ని దాని చరిత్ర పూర్తిగా తెలుసుకున్న తర్వాత చూస్తే ఆ కిక్కే వేరప్ప. సిటీ నుండి మదీనా కేఫ్ మీదుగా వెళితే మొదట మనకు ఒక కమాన్ కనిపిస్తుంది. దీని పేరు మచిలీ కమాన్. మచిలీ అంటే చేప. ఆ రోజుల్లో పండగ రోజు ఈ కమాన్కి వెదురు చెక్క, పేపర్లతో తయారు చేసిన చేప బొమ్మలను కట్టేవారు. కుతుబ్ షాహీలు చేపను అదృష్టానికి చిహ్నంగా, శుభసూచకంగా భావించడమే ఇందుకు కారణం. కొంచెం ముందుకెళితే సుందరమైన ఒక నీటి తొట్టె మనకు కనిపిస్తుంది. దీన్నే గుల్జార్ హౌస్ అని పిలుస్తారు. ఈ గుల్జార్ హౌస్ 4 కూడళ్ల మధ్యలో ఉంటుంది. దీనికి 4 వైపులా 4 రోడ్లు ఉంటాయి. 4 రోడ్లలోనూ ఈక్వల్ డిస్టెన్స్ లో మనకు 4 కమాన్లు కనిపిస్తాయి. వీటినే చార్ కమాన్ అని పిలుస్తారు. చార్ అంటే 4. ఒకటి మనం ఇందాకే చూసాం, మచిలీ కమాన్. రెండవది గుల్జార్ హౌస్ కి కుడివైపు ఉంటుంది. దీన్ని షేరే బాతిల్ కమాన్ అని పిలుస్తారు. బాతిల్ అంటే అబద్ధపు, షేర్ అంటే సింహము అని అర్థం. రెండింటిని కలిపితే అబద్ధపు సింహం మీనింగ్లెస్ గా అనిపిస్తుంది కదూ. ఎందుకంటే దీని అసలు పేరు ఇది కాదు. నిజానికి దీని అప్పట్లో కమానే సెహర్ బాతిల్ అని పిలిచేవారు. సెహర్ అంటే మంత్రము అని అర్థం. అంటే ద ఆర్చ్ ఫర్ ద ఫాల్స్ మ్యాజిక్ అని అర్థం. ఈ గేట్ అవతల మొత్తం రాజకుటుంబీకుల రాజభవనాలు ఉండేవి. అందుకే దీన్ని రాయల్ గేట్ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఈ కమాన్లకు పెద్ద ఇనుప తలుపులుండేవి. రాజకుటుంబీకులపై ఎవరు కూడా బ్లాక్ మ్యాజిక్, కనికట్టు మంత్రాలు వెయ్యకుండా ఈ కమాన్ను మంత్రాలతో ఉచ్చరించి లిఖించి కట్టించారట. అందుకే దీన్ని సెహర్ బాతిల్ అని పిలిచేవారు. కాలక్రమేణా అది కాస్త ఇప్పుడు షేరే బాతిల్ పేరుతో పిలువబడుతుంది. ఈ గేట్ బయట ఎల్లప్పుడూ పగడబందీ గస్తీ ఉండేది. కమానికి ఇరువైపులా గదుల్లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా. ఈ గదుల్లో సైనికులు కాపలాగా ఉండేవారు. ఇక గుల్జార్ హౌస్ కి ఎడమవైపు ఉన్న కమాన్ని కాళీ కమాన్ అని పిలుస్తారు. ఆ రోజుల్లో ఈ కమాన్ మీద ఉండే గదుల్లో సాయంత్రం అయితే చాలు షెహనాయి వాద్యాలు, నగార్ల మూతలతో
కళాకారుల సందడితో అదిరిపోయేది. గుల్జార్ హౌస్ కి ఎదురుగా చూస్తే కనిపించే కమాన్ పేరు చార్మినార్ కమాన్. ఎందుకంటే ఈ కమాన్ నుండే చార్మినార్ వైపుకి వెళ్ళాలి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని మేవావాలా కమాన్ అని కూడా పిలిచేవారు. మేవా అంటే డ్రై ఫ్రూట్ అని అర్థం. మరో విషయం, ఈ 4 కమాన్ల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని జిలూఖానా, గాడ్ స్క్వేర్ అని పిలిచేవారు. జిలూఖానా అనగా 4 మనోహరమైన ముఖద్వారాలు అని అర్థం. ఇప్పుడు మన ప్రధానమంత్రి, రాష్ట్రపతి భవంతుల ముందు ఎలాగైతే పటిష్టమైన గస్తీ ఉంటుందో అలా ఈ ప్రాంతంలో అనేక మంది సైనికులు ఉండి గస్తీ కాసేవారు. ఆ సైనికుల దాహాన్ని తీర్చడానికే ఈ గుల్జార్ హౌస్ నీటి తొట్టెను కట్టించడం జరిగింది. 1591లో చార్మినార్ని కట్టించడం జరిగింది. 1594లో ఈ 4 కమాన్లను కట్టించడం జరిగింది. అలాగే ఈ 4 కమాన్ల మధ్యలో ఒకసారి ఇరువైపులా చూడండి, అనేక పాతకాలం నాటి ఇళ్ళు కనిపిస్తాయి. మంత్రులు, పెద్ద పెద్ద సైనికాధికారులు, అధికారులు ఈ ఇళ్లలో నివసించేవారు. ఇప్పుడు ఈ ఇళ్లను షాపింగ్ కాంప్లెక్స్లుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం చార్మినార్ కమాన్ దాటి వెళుతున్నాం. చూసారా, కమాన్ దాటుతూ ఉంటే ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను దాటుకొని బయటికి వస్తున్న సూర్యుడిలాగా చార్మినార్ కట్టడం ఎలా సుందరంగా కనిపిస్తుందో. చార్మినార్ అనేది అన్ని వైపులా ఈక్వల్ డిస్టెన్స్ తో చతురస్రాకారంలో ఉంటుంది. ఎటు నుండి చూసుకున్నా దీని పొడవు 66 అడుగులు ఉంటుంది. 4 వైపులా 4 ఆర్చులు కనిపిస్తాయి. ఒక్కో ఆర్చ్ ఒక్కో రోడ్డు వైపు తెరుచుకొని ఉంటుంది. ఇక 4 మూలల్లో 4 మినార్లు కనిపిస్తాయి. అందుకే దీనికి చార్ మినార్ అనే పేరొచ్చింది. భూమి నుండి ఒక్కో మినార్ ఎత్తు 160 అడుగులు ఉంటుంది. మినార్ పైన చూస్తే డూమ్ షేప్ లో ఎండ్ అవుతుంది. బేస్ లో చూస్తే పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా పూరేకుల డిజైన్ తో అద్భుతంగా కనిపిస్తుంది. ద్వారం పైన చూడండి, మధ్యలో 2 అంతస్తుల బాల్కనీ మనకు కనిపిస్తుంది. మొదటి అంతస్తులో పెద్ద పెద్ద ఆర్చులతో ఓపెన్ గా ఉన్నటువంటి కిటికీ లాంటి నిర్మాణాలను చూడొచ్చు. ఈ విండోస్ నుండే సందర్శకులు హైదరాబాద్ మొత్తాన్ని చూస్తూ తనివి తీరా ఆనందిస్తారు. దీని పై అంతస్తులో ఒక మసీదు ఉన్నది. దీన్నే చార్మినార్ మసీద్ అంటారు. ఆ మసీదు పైన పశ్చిమ భాగాన మక్కా యొక్క కిబ్లా వైపున నిర్మించబడింది. మసీదు ఫ్రంట్ సైడ్ లో 5 ఆర్చులతో సుందరంగా కనిపిస్తుంది. ఈ 5 ఆర్చులను పంజుతన్గా పిలుచుకునే 5గురు ప్రముఖులైన ప్రవక్త మహమ్మద్, అలీ, ఫాతిమా, హసన్, హుసేన్ల ప్రతీకలుగా పేర్కొంటారు. ఈ మసీదులో మొత్తం 45 ప్రార్థనా ప్రాంగణంలో ఉన్నాయి. కింద చటాయి కూడా అవసరం లేదు. ఫ్లోర్నే ఆ డిజైన్ లో కట్టించడం జరిగింది. ఇవి కాకుండా మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కూడా అనేక మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. మిగతా 3 వైపులా చిన్న చిన్న కమాన్లు సున్నపుగార పనితనంతో సుందరంగా అలంకరించబడి ఉంటుంది. అలాగే కుతుబ్ షాహీలు ఈ చార్మినార్ను ప్రజలు రాజుకు తమ సమస్యలు చెప్పుకునే ఒక న్యాయస్థానంలాగా, పిల్లలు చదువుకోవడానికి ఒక మదర్సాలాగా, అలాగే చుట్టుపక్కల ఉన్న ఏరియాకి నీటిని అందించడానికి పైన ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ లాగా ఉపయోగించేవారని వివిధ గ్రంథాల్లో లిఖించబడి ఉంది. అయితే చార్మినార్ మొత్తం భూతద్దంతో చూసినా ఎక్కడా కూడా మనకు పైపుల వంటి నిర్మాణాలు కనిపించవు. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక ఇప్పుడు చార్మినార్ లోపలికి వెళ్ళి చూద్దాం. చార్మినార్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. ఈ 4 మినార్లలో ఏ మినార్ నుండి పైకెక్కినా మొత్తం కొన భాగాన్ని చేరుకోవడానికి 149 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మొదటి అంతస్తుకు చేరుకోవాలంటే 54 మెట్లు ఎక్కితే సరిపోతుంది. అఫీషియల్ గా మనకు మొదటి అంతస్తు వరకే పర్మిషన్ ఉంది. ఒకప్పుడు పై వరకు పర్మిషన్ ఉండేది. అయితే 1986లో ఒక ఫ్యామిలీ పై నుండి సూసైడ్ చేసుకోవడంతో, అలాగే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI ఈ కట్టడం పర్యాటకులకు ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే సురక్షితమని రిపోర్ట్ ఇవ్వడంతో పైకి అనుమతిని ఇవ్వట్లేదు. మెట్లెక్కి మొదటి అంతస్తు చేరుకోగానే నిజాం కాలంలో తీసిన చార్మినార్ ఫోటో కలెక్షన్స్ మనకు కనిపిస్తాయి. కొంచెం ముందుకెళితే ఒక సీక్రెట్ వాచింగ్ టవర్ మనకు కనిపిస్తుంది. ఇలాంటివి 4 వైపులా 4 సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. ఇందులో ఒక సోల్జర్ ఎల్లప్పుడూ ఉండి బయటకి ఏం జరుగుతుందో గమనించేవాడు. కానీ బయట నుండి చూస్తున్న వ్యక్తులకు మాత్రం చిమ్మ చీకటిగా ఉండడం వల్ల ఈ సీక్రెట్ రూమ్ లో ఉన్న వ్యక్తి కనిపించేవాడు కాదు. ఇక కింది నుండి బాల్కనీ చూసినప్పుడు మధ్యలో ఒక పెద్ద గడియారం కనిపించింది కదా, అలాంటి గడియారాలు 4 వైపులా 4 ఉన్నాయి. కుతుబ్ షాహీలు మొఘలుల తర్వాత హైదరాబాద్ను పరిపాలించిన అసఫ్జాహీ రాజులలో 6వ నిజామైన మహబూబ్ అలీ ఖాన్ 1889లో లండన్ నుండి తెప్పించిన 4 ప్రఖ్యాత గడియారాలను చార్మినార్కు 4 వైపులా ఏర్పాటు చేశాడు. నిజానికి ముందుగా తూర్పు వైపున ఒక గడియారం మాత్రమే ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ చార్మినార్లో 4 అనే సంఖ్యకున్న ప్రాముఖ్యం కారణంగా
4 వైపులా 4 గడియారాలను ఏర్పాటు చేశారు. 3వ తరానికి చెందిన నిజాం గడియార సంరక్షకులు నేటికి వీటిని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 48 గంటలకొకసారి నిజాం ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒకరు వచ్చి ఇదిగో చూస్తున్నారుగా మూసి ఉన్న ఈ పెద్ద గదులను వీటిని ఓపెన్ చేసి మాన్యువల్గా తిప్పి కీ ఇస్తారు. ఇప్పటికీ ఈ గడియారాలు ఎలాంటి సెల్స్ అవసరం లేకుండా మాన్యువల్ గానే పనిచేస్తున్నాయి. అంతేకాదు ఇక్కడ చూడండి, ఒక బెల్ కనిపిస్తుంది కదా, ఉదాహరణకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 4 అయ్యింది. చూసారా, బెల్ ఆటోమేటిక్ గా 4 సార్లు మోగింది. 12 అయితే 12 సార్లు మోగుతుంది. అలా ఎన్ని గంటలైతే అన్ని సార్లు ఈ బెల్ మోగుతుంది. అద్భుతంగా ఉంది కదూ. చార్మినార్ను కట్టడానికి గ్రానైట్, సున్నపురాయి, మోటార్, బెల్లము, ఇసుకను వాడడం జరిగింది. కోడిగుడ్డు తెల్ల సొనను పైనుండి స్మూత్ టెక్స్చర్ రావడానికి, పెచ్చులుగా రాలకుండా పటిష్టంగా ఉండడానికి పూత పూసేవారు. కుతుబ్ షాహీల తర్వాత హైదరాబాద్ నగరం మొఘల్ సుల్తాన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ కాలంలో చార్మినార్ నైరుతి దిక్కున ఉన్న ఒక మినార్పై పిడుగుపడి కూలిపోయింది. ఆ కాలంలోనే 60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ మినార్ని మళ్లీ కట్టించడం జరిగింది. 1824లో నిజాం పరిపాలనా కాలంలో 1,00,000 రూపాయల ఖర్చు పెట్టి చార్మినార్ మొత్తము రీప్లాస్టరింగ్ చేపించారు. ఇప్పటికీ చార్మినార్ మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్న దృశ్యాలను మీరు ఇక్కడ చూడొచ్చు. నిజానికి 2 ఏళ్ల క్రితం నేను చార్మినార్ వచ్చినప్పుడు మినార్ల మరమ్మత్తు జరుగుతూ ఉండడాన్ని గమనించాను. అప్పుడు తీసిన దృశ్యాలను ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మినార్ల మరమ్మత్తు కంప్లీట్ గా పూర్తయిపోయింది. మధ్య భాగంలో ఉన్న చిన్న డ్యామేజ్ల రిపేరింగ్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది. అలాగే చార్మినార్ గ్రౌండ్ ఫ్లోర్ మధ్యలో వజూఖానా ఉండేది. వజూఖానా అంటే నమాజ్కి వెళ్లే ముందు చేతులు కాళ్ళు నీటితో శుభ్రపరచుకునే స్థలం. అది పూర్తిగా కనుమరుగైపోవడంతో ఏఎస్ఐ వాళ్ళు వజూఖానాకు గుర్తుగా అదే స్థలంలో ఒక సుందరమైన వాటర్ ఫౌంటైన్ ని కట్టించారు. చార్మినార్ ఫస్ట్ ఫ్లోర్ గనక ఎక్కితే మధ్యలో పూర్తిగా ఖాళీగా ఉంటుంది. దాని చుట్టూ కింద పడిపోకుండా బాల్కనీ లాగా కట్టించడం జరిగింది. ఈ బాల్కనీని సింపుల్ గా ఓ గోడ కట్టి వదిలేయకుండా ఆర్చ్లలాగా గదులుగా కట్టించి మరింత సుందరంగా నిర్మించడం జరిగింది. ఆ ఆర్చ్ మధ్యలో నిలబడి జనాలు ఫోటోలు తీసుకోవడాన్ని మీరు గమనించవచ్చు. ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలితో కట్టించడం జరిగింది. దీని నిర్మాణ నమూనాను తయారు చేసింది ఇరాన్కి చెందిన మీర్ మోమిన్ అస్తర్వాది. ఆ తర్వాతి కాలంలో మీర్ మోమిన్ మహమ్మద్ కులీ కుతుబ్ షాకి ప్రధానమంత్రిగా కూడా సేవలందించారు. ఇరాన్కి చెందిన వ్యక్తులు దీన్ని డిజైన్ చేశారు కాబట్టి పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ మనకు చాలా వరకు కనిపిస్తుంది. మధ్యలో చూడండి, పువ్వులు, లతలు, తీగల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవన్నీ హిందూ ఆర్కిటెక్చర్ కి ప్రతిరూపాలు. వాటి పక్కనే డ్రాగన్ లైక్ బొమ్మలతో కూడుకున్న స్ట్రక్చర్స్ మీరు చూడొచ్చు. ఈ సింబల్ ని ఆలం అంటారు. త్యాగానికి, అమరత్వానికి ప్రతీక ఈ సింబల్. ఇరాన్ రాజులు ప్రతి కట్టడంలో ఈ డ్రాగన్ లైక్ స్ట్రక్చర్స్ తప్పకుండా పొందుపరిచేవారు. ఈ సింబల్స్ ఉపయోగించడం వల్ల ఆ కట్టడాలు సుదీర్ఘ కాలం పాటు చెక్కు చెదరకుండా దృఢంగా ఉంటాయని వారి నమ్మకం. అలాగే ఈ డూమ్ లైక్ స్ట్రక్చర్స్, ఆర్చులు ఇవన్నీ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కి ప్రతిరూపాలు. అలం అని చెప్పాను కదా, మొత్తం ఇలాంటివి 8 సింబల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సింబల్ మధ్యలో యా అల్లా, యా మహమ్మద్, యా అలీ అని రాసి ఉన్నాయి. అల్లా అంటే గాడ్, మహమ్మద్ అంటే ప్రవక్త, అలీ అంటే మహమ్మద్ ప్రాఫిట్ అల్లుడు, సన్ ఇన్ లా ఆఫ్ మొహమ్మద్ ప్రాఫిట్. ముస్లింలలో మళ్ళీ 2 వర్గాలుంటాయి, షియాలు, సున్నీలు. కుతుబ్ షాహీలు షియా సిస్టమ్ ను ఫాలో అయ్యారు. ఇక్కడ చూడండి, 2 మినార్లతో ఒక నిర్మాణం కనిపిస్తుంది కదా, దీన్నే జామా మసీద్ అని పిలుస్తారు. ఏ నగరంలో అయినా మొట్టమొదట కట్టబడిన మసీదును జామా మసీద్ అని పిలుస్తారు. 1597లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మసీదును కట్టించాడు. 1617లో మక్కా నుండి ఇటుకలను తెప్పించి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మసీదును కట్టించాడు. అందుకే దీనికి మక్కా మసీద్ అని పేరు పెట్టారు. ఈ మసీదులో ఒకేసారి 10,000 మంది ప్రార్థనలు చేసుకునే కెపాసిటీ ఉండడంతో ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మసీదులలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. మక్కా మసీదు 1694లో పూర్తయింది. అప్పటికే కుతుబ్ షాహీల పాలన అంతమై హైదరాబాద్ ఔరంగజేబు చేతుల్లోకి వచ్చేసింది. మక్కా నుండి తీసుకొచ్చిన పవిత్ర రాయిని ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక బ్లాక్ స్టోన్ గద్దె ఉంటుంది. దీనిపై కూర్చుంటే కోరిన కోరికలు తీరుతాయని, కమ్బ్యాక్ అగైన్ వన్ మోర్ టైం, మళ్లీ ఈ చోటును సందర్శించుకుంటామని నమ్ముతారు. చార్మినార్కి ఆగ్నేయ దిశలో కనిపించే ఈ భవంతి నిజామియా ప్రభుత్వ ఆసుపత్రి. ఇప్పటికే ఇది వర్కింగ్ లో ఉంది. దీంట్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది. అప్పట్లో దీన్ని
యునానీ షిఫాఖానాగా పిలిచేవారు. 1929లో ఆఖరు నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ కట్టడాన్ని కట్టించారు. ఇక్కడ ఉపయోగించే యునానీ ఔషధాలు 1025 నాటి గ్రీకు, అరబ్బు ఔషధ శాస్త్ర సముదాయానికి చెందినవిగా ఉంటాయి. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల స్థాపనతో ఈ మెడిసిన్ కల్చర్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఇక చార్మినార్కి పడమటి దిక్కుగా ఉన్న వీధిలో సందడిగా కనిపిస్తున్న ఈ బజార్ పేరు లాడ్ బజార్. ఈ బజారును మహమ్మద్ కులీ కుతుబ్ షా తన కూతురు హయత్ బక్షీ బేగం వివాహం సందర్భంగా స్థాపించాడు. లాడ్ అనే పదం లకీర్ అనే పదం నుండి వచ్చింది. ఈ లకీర్ని రాళ్లు పొదిగిన కృత్రిమ గాజుల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఈ బజార్లో లకీర్, గాజు, ముత్యాలతో తయారు చేయబడిన గాజులు, స్త్రీల అలంకరణ వస్తువులు, చెప్పులు, బ్యాగులు ఇంకా మరెన్నో తక్కువ ధరలో అధిక నాణ్యతతో దొరుకుతాయి. అందుకే ఎక్కడెక్కడి నుండో మహిళలు ఈ ప్రాంతానికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. హైదరాబాద్ నగరం సెంటర్లో ఈ చార్మినార్ కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇక్కడ నుండే నగరం నలువైపులా విస్తరించుకుంటూ పోయింది. హైదరాబాద్ నగరాన్ని కూడా పీష్వా మీర్ మోమిన్ అస్త్రాబాది గారే డిజైన్ చేయడం జరిగింది. ఒకప్పటి పర్షియా రాజధాని ఇస్ఫహాన్ నగరంను ఇన్స్పిరేషన్ గా తీసుకొని హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుత ఇరాన్ని ఒకప్పుడు పర్షియాగా పిలిచేవారు, కన్ఫ్యూజ్ కావద్దు. ఎత్తైన భవంతులు, పూల తోటలు, నీటి కొలన్లు, ఎత్తైన మినార్లు, ఏ విషయంలో చూసుకున్నా ఈ రెండు నగరాల్లో చాలా సిమిలారిటీ ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే మన చార్మినార్ కూడా ఇస్ఫహాన్లోని షాస్క్వార్ కట్టడాన్ని పోలి ప్రజల సుఖశాంతుల కేంద్రంగా విలసిల్లుతూ ఉంది. ఇక్కడి నుండి కింది వైపు ఒకసారి చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ వైపు మనకు మెట్లు కనిపించవు. అదే మిగతా 3 వైపులా మనకు మెట్లు కనిపిస్తాయి. అందుకు కారణం కుతుబ్ షాహీ రాజులు గుర్రపు బగ్గీల్లో నేరుగా ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ ఆ గుర్రపు బగ్గీలను అటాచ్ చేసి కిందికి దిగేవారు. ట్రైన్ నుండి ప్లాట్ఫామ్ మీద ఎలా అయితే దిగుతామో అలా రాజ కుటుంబీకులు నేరుగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో దిగేవారు. అలాగే బయట నుండి కింది నుండి పైకి చూస్తే 3వ వరుస బొమ్మ కొంచెం పిల్లిలాగా కనిపిస్తుంది. ప్లేగు వ్యాధి ఎలుకల వల్ల వస్తుంది. పిల్లి ఎలుకలకు శత్రువు కాబట్టి ప్లేగు వ్యాధిపై విజయానికి ప్రతీకగా పిల్లి షేప్ లో దీన్ని డిజైన్ చేశారని చెబుతారు. ఇక ఈ చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి దేవాలయంను మీరు చూడొచ్చు. ప్రతిరోజు నిత్య పూజలతో, ప్రతి శుక్రవారం 5 హారతులతో, దీపావళి, బోనాల పండగ రోజుల్లో ప్రత్యేక పూజలతో కోరుకున్న భక్తుల కొంగు బంగారమై కోర్కెలను తీరుస్తూ కొలువు తీరిన భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇక్కడ మీరు దర్శించుకొని పునీతులు కావచ్చు. మందిరము, మసీదు ఒకే ప్రాంతంలో ఉంటూ చార్మినార్ కట్టడం ప్రేమకు, ప్లేగు వ్యాధిపై విజయానికే కాదు మత సామరస్యానికి కూడా ప్రతీకగా నిలిచింది. చార్మినార్కు కాపలాగా ఉన్న ఒక వ్యక్తికి అమ్మవారు స్వయంగా దర్శనమిచ్చారని, ఆ వ్యక్తి తాను సుల్తాన్కు ఈ విషయం వెంటనే తెలియజేస్తాను, తాను తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలని అమ్మవారి దగ్గర మాట తీసుకుని రాజమందిరానికి వెళ్ళాడట. జరిగిందంతా సుల్తాన్కు చెప్పాక ఆ వ్యక్తి తిరిగి వెళితే ఎక్కడ అమ్మవారు నగరం విడిచి వెళ్లిపోతారేమోనని సుల్తాన్ ఆ వ్యక్తిని నగరం నుండి బయటికి పంపించేశాడట. ఇక అప్పటి నుండి భాగ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడే విగ్రహ రూపంలో కొలువు తీరారని పండితులు చెబుతున్నారు.